రోజుకు మినిమం 3 నుంచి 5 లక్షలు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అవినీతి దందా, ఏసీబీ దాడుల్లో వెలుగులోకి, డాక్యుమెంట్ రైటర్లు ప్రైవేట్ వ్యక్తుల కన్సర్న్లోనే పనులు. ఒక్క రోజు తనిఖీతోనే రిజిస్ట్రార్ ఆఫీసుల సిబ్బంది బెంబేలు. ఏసీబీ దాడులు కొనసాగితే మూకుమ్మడిగా సెలవులో వెళ్తామని హెచ్చరికలు. ఎందుకు వెళ్ళాలి? మీరు సొక్కపూసలే కదా, సొక్కపూసలు అయినప్పుడు సెలవులు ఎందుకు వెళ్ళాలి? స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో అక్రమార్కులు ఏకంగా ఒక వ్యవస్థీకృత నెట్వర్క్ను సృష్టించి కోట్లు కొల్లగొడుతున్నారని ఏసీబీ దాడుల్లో వెల్లడైంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కేవలం కొన్ని గంటల పాటు జరిగిన తనిఖీల్లోనే అధికారుల అక్రమ సంపాదన చూసి ఏసీబీ అధికారులు సైతం వీస్తుపోయినట్టు తెలుస్తుంది. కొన్ని కీలక ప్రాంతాల్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో సిబ్బంది స్థానిక రాజకీయ నాయకులు, దళారులు, డాక్యుమెంట్ రైటర్లతో కలిసి రోజుకు కనీసం 3 లక్షల నుంచి 5 లక్షల వరకు అక్రమంగా ఆర్జిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. శుక్రవారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ దాడులు. ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగానే కాదు, అంతటా కూడా అట్లనే పాడైంది. ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు మేము ప్రతిరోజు చెప్తా ఉన్నాం, రామంతపూర్లో ఉంటుంది. రోజుకు 5 నుంచి 10 లక్షలు ఈజీగా సూట్ కేసు పట్టుకొని వెళ్ళిపోతుంది. ఓ లేడీ ఉంటుంది ఆడ. 48 డాక్యుమెంట్ రైటర్ షాపులు ఉంటే వాళ్ళు 2-3కి కొమ్ము కాసుకుంటూ, నువ్వు బ్రాహ్మణ్ నేను బ్రాహ్మణ్ అని చెప్పేసి కొమ్ము కాసుకుంటూ వాళ్ళతోనే వ్యవస్థ నడిపిస్తూ ఉంది. ఒక్కొక్క డాక్యుమెంట్ రైటర్ సంపాదన 100 కోట్ల పై చిలుకుంది. 100 కోట్లు. వాళ్ళు సింపుల్గానే ఉంటారు డాక్యుమెంట్ రైటర్స్, కానీ 100 కోట్ల సంపాదన ఉందంటే రోజుకి ఎంత సంపాదిస్తున్నాడు వాడు, ఎవడి మీద సంపాదిస్తున్నారు అంటే వ్యవస్థలన్నీ కరప్టెడ్ అయినాయి కదా. ఒక ఏరియాలో G+2 పర్మిషన్ ఇవ్వాలబ్బా, G+3 వేసినా కూడా బిల్డింగ్ కూల్చాలి. అది ఎమ్మెల్యే అయినా, జర్నలిస్ట్ అయినా, ఇంకోడైనా. కానీ మన దగ్గర ఏం చేస్తున్నారు, ఎన్ని ఫ్లోర్లాండ్ వేసుకో, 4 కింద ఫ్లాట్ కింద అంటున్నారు. అందులోంచి విచ్చలవిడి అవినీతి పెరిగింది, విచ్చలవిడి అవినీతి సంపాదన పెరిగింది. వీళ్ళందరిపైన ఆ ఏరియాలో ఎన్ని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు అయింది, ఎన్ని ఎక్కువ పెంట్ హౌస్లు వేసిండ్లు, ఎక్కువ స్లాబ్లు వేసిండ్లు, ప్రొహిబిషన్ ల్యాండ్లు కూడా రిజిస్ట్రేషన్ ఎట్లయినాయి, అసైన్ భూములు కూడా రిజిస్ట్రేషన్ పట్టాలు ఎట్లయిపోయినాయి, ఎవడు చేసింది దాని సంతకం ఉంటే వాళ్ళని తీసుకుపోయి బొక్కలేయా. సబ్ రిజిస్టర్ ఆఫీసులు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, ఆర్డీఓలు కావచ్చు, వాళ్ళని తీసుకుపోయి బొక్కలేయండి. రాదా? సీఎం అనేటోడు కరెక్ట్గా ఉంటే ఉచ్చబడాలి రాష్ట్రంలో. యోగి ఆదిత్యనాథ్ను చూసి నేర్చుకోండి. ఉత్తరప్రదేశ్లో జంగిల్ రాజ్ రౌడీ ఇజంను అంతం చేసి పడేసిండు. ఉత్తరప్రదేశ్లో ఉన్న ఈ దరిద్రులంతా హైదరాబాద్ మీదకి వచ్చి వాలిపోతూ ఉన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్లో ఏ మంగళ షాప్కు పోయినా కూడా ఉత్తరప్రదేశ్ వాళ్ళే ఉన్నారు, ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. మరి ఈడ గో బ్యాక్ రాదు, గో బ్యాక్ మార్వాడి ఒకటే. మన కుల వృత్తులను నాశనం చేసిన ఇటువంటి వాళ్ళ మీద గో బ్యాక్ కూడా రావాలి.